మన గౌరవ శాసనసభ్యులు రెడ్డిలూరు సార్ ప్రైమా ఫేసి ఒక నిమిషం కరెక్ట్ గారు. ప్రైమా ఫేసి ఇఫ్ యూ ఫైండ్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ కమ్ బ్యాక్ టు మీ, విల్ రిఫర్ ఇట్ టు విజిలెన్స్. ఓకేనా? సో అక్కడ వాళ్ళు వెళ్ళేసి సార్ అక్కడ అవి పెట్రోల్ సీజ్ చేశాం సార్. కొబ్బరి మొక్కలు సార్ ఇప్పుడు మన పాత ఇంద్రమ్మ కాలేజ్ కానీ లేదా ఎన్టీఆర్ కాలేజ్ అయితే మనం రెగ్యులర్గా డిపార్ట్మెంట్ నుంచి చేయించుకోవాలి. దాన్ని మనం ఎలా చేసుకోవాలో అట్లా డెవలప్మెంట్ మనకి రెగ్యులర్గా ఎస్సీ ఏరియా సార్ అన్ని రకాలు ఉన్నాయి. ఎస్సీ గారు కదా ఎస్సీ గారు ఇప్పుడు ఎస్సీ కాలేజ్ ఫ్రీగా ఇవ్వాలి కదా మనం హౌస్ కనెక్షన్స్. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం సార్. అంతకుముందు ఇందిరామ్మ కాలేజ్ అని కూడా ఉన్నాయి సార్. దానికి ఇంద్రమ్మ కాలేజెస్ అయినా ఏదైనా అక్కడ కరెంట్ లేదనుకోండి, ఎస్సీ కాలేజ్ లో మనం కరెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. చేయాలి సార్. అంటే హౌసింగ్ దానికి అప్పుడు అమౌంట్ హౌసింగ్ తో సంబంధం లేదు సార్. ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఏదైతే గత 5 years లో లేఅవుట్ ఫార్మాట్ లో పెట్టామో దానికే ఒక మీరు అన్ని డిస్కౌంట్స్ కలిపి లోన్ తీసుకుని 16,000-2,000 కోట్లు తీసుకుని చేస్తున్నారు. అది వేరు. ఇవన్నీ ఇంద్రమ్మ కాలనీ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కానీ పాతవి ఎప్పుడు ఇవ్వవు. సో దానికి అక్కడ మనం ఇప్పుడు ఏదైనా ఒక అర్జున్ వాడు ఉంటుంది, దాంట్లో కరెంట్ లేకపోతే మనం ఇస్తాం కదా. అది కూడా ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ అయినా కూడా రిపార్ విత్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఎస్సీ కాలనీ. కాబట్టి మీరు ఎస్సీ ఏరియాస్ లో ఫ్రీగా చేస్తారు మరి చేయండి. అదొకటి అక్కడ ఏమైనా బరియల్ గ్రౌండ్స్ ఉంటే 225 ప్లాట్స్ తోటే వాళ్ళు లేఅవుట్ ప్లాన్ చేశారు. అది ఆ ప్లాన్ చేసిన లేఅవుట్ 2019లో 323 ప్లాట్స్ రివైజ్ చేశారు సార్. అంటే 108 అడిషనల్గా పెట్టి 323కి రివైజ్ చేసిన తర్వాత ఫ్రీలో 364 పట్టాస్ ఇచ్చారు సార్. 364 పట్టాస్ ఇచ్చి మనకి లేఅవుట్ రోడ్స్ 20 feet ఉండాల్సింది టైలర్కి వచ్చేసరికి దాన్ని 10 feet తగ్గించి అకామిడేట్ చేశారు సార్. అలా చేయడం వల్ల మనకి ఆన్ గ్రౌండ్ ఉండాల్సిన ఎక్కువ పట్టాస్ ఉన్నాయి సార్. వాళ్ళు మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసి కొన్నేమో ఎలిగేషన్స్ దగ్గర ఫేక్ పట్టాస్ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్. మనకి అప్పుడు కన్వీనియన్స్ రీడ్ ఇచ్చున్నారు సార్. ఆ కన్వీనియన్స్ రీడ్ బేస్ చేసుకుని కలెక్టర్ మేడం వీడియో చేయండి, హూఎవర్ ఇన్ఎలిజిబుల్ అనేది తీసేసి మనకి ప్రాపర్గా ఎంతమంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయమన్నారు సార్. నేను ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేస్తే 48 అయితే మనకి అక్కడ చెప్పారు సార్. ఇప్పుడు ఒక 1 month టైం అడిగారు సార్. దానికి మొత్తం టోటల్ ఇన్ఎలిజిబుల్ తీసేస్తారు సార్. తీసేసిన తర్వాత ఆల్రెడీ మనం రివైజ్డ్ లేఅవుట్ కూడా ప్రపోజల్ పెట్టాం సార్. రివైజ్డ్ లేఅవుట్ స్కెచ్ కూడా తీసుకుంటున్నాం సార్. ఈ 1 monthలోని స్కెచ్ రాగానే దాన్ని రివైజ్డ్ లేఅవుట్ విత్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి మనం అప్రూవల్ పెడతాం సార్. మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని రిక్వైర్మెంట్ బేస్ ప్రతి పిఎస్సీ దగ్గర బోర్డు పెడితే బాగుంటుంది. మీరు ముందే అక్కడంతా కూడా మా దగ్గర షార్టేజ్ ఉంది అని అనుకున్న తర్వాత మీరు ప్లేస్ చేసే కంటే మీన్స్ యూ హ్యావ్ స్టాక్ ఆల్రెడీ ఏలూరు ఆర్ వేర్ హౌస్లో మీరు ఆ కన్సర్న్ పిఎస్సిఎస్ గోడౌన్స్లో పెట్టి మీరు డిస్ప్లే చేయండి. ఇంత స్టాక్ ఉంది, మీ ఊర్లో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతమంది రైతులు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది కదా. సో ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంత రిక్వైర్మెంట్ ఊరికి ఇప్పటికీ ఇంత తీసుకొచ్చామని చెప్పేసి స్టాక్ బోర్డు ఒకటి పెట్టండి. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పిఎస్సిఎస్లో కొంత అధికారం ఉన్నోళ్ళు ఒకళ్ళే 40 బస్తాలు 20 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనం షార్టేజ్ ఉందనేదానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే మీరు మళ్ళీ పంపిస్తున్నారు. కానీ ఆల్రెడీ అనాథరైజ్డ్ పర్సన్స్కి చేరుతున్న విషయాన్ని కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేయగలరు? ఒక మెథడాలజీ కరెక్ట్ గారు మీరు దిస్ ఇయర్ స్టాక్ రాగానే ఒక 20-30 బస్తాలు 40 బస్తాలు తీసుకుంటున్నారు. దాని మూలంగా చిన్న ఫార్మర్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దే ఆర్ సఫరింగ్. దాని మూలంగా ఇదంతా కూడా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. దయచేసి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మీరు పాస్బుక్ బేస్డ్ ఇస్తారా, ఆధార్ బేస్డా ఏంటనేది మీరు ఒకటి తయారు చేసి నెక్స్ట్ సీజన్లో మాత్రం ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకు వస్తుందో రాదో అని చెప్పేసి చుట్టాలకి ఆడపడి కూడా పెట్టుకుంటారు. దాని మీద ఎట్లా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో మీరు కొద్దిగా వర్కౌట్ చేసి నెక్స్ట్ టైం నుంచి అట్లా కాకుండా చూడండి. ఎందుకంటే చిన్న ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. దాని మూలంగా కొద్దిగా నెగిటివిటీ, యూరియా షార్టేజ్ అనే వార్తలు బయటకు